Good morning, all of you, Nana. Welcome to the science class. Okay, what we were discussing in the last class about food for health means subtopic is proteins kada. So last topic lo last class lo మనం ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే ప్రోటీన్స్ గురించి, రైట్? ఓకే, సో చూడండి, ఇప్పుడు ప్రోటీన్స్ గురించి అసలు మనం ఎన్ని పాయింట్స్ చెప్పుకున్నాము. సో ప్రోటీన్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ఫుడ్. సో ఫస్ట్ మనం కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ చెప్పుకుంటే మన ఆ లిస్ట్లో ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ కార్బోహైడ్రేట్స్, సెకండ్ ప్రోటీన్స్, థర్డ్ విటమిన్స్, ఫోర్త్ మినరల్స్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఫ్యాట్స్. ఇలా 5 టైప్స్ ఆఫ్ ఫుడ్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి అని చెప్పుకున్నాం కన్నా. సో మనం ఆల్రెడీ ఏం కంప్లీట్ చేసుకున్నాము? కార్బోహైడ్రేట్స్ గురించి. ఓకే, కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయి, ఏ ఫుడ్లో ఎక్కువగా ఉంటాయి, కార్బోహైడ్రేట్ ఏదైనా ఫుడ్లో ఉన్నప్పుడు ఎలా టెస్ట్ చేయాలి అని మనం నేర్చుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఏం నేర్చుకుంటున్నాము? ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ గురించి మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ప్రోటీన్స్ అసలు మన బాడీకి ఎలా యూజ్ అవుతాయి. ప్రోటీన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద మజిల్స్ ఆఫ్ అ బాడీ. సో ప్రోటీన్స్ ఫస్ట్ మనకి ఎలా యూజ్ అవుతాయి? మజిల్స్, బాడీలో మజిల్స్ అనేవి డెవలప్ అవడానికి, ఫామ్ అవడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ మజిల్స్ ఇంకా దేనికి యూజ్ అవుతాయి? మీకు నేను 3 పాయింట్స్ చెప్పడం జరిగింది కదా. ఇంకా దేనికి యూజ్ అవుతాయి చెప్పండి? ప్రోటీన్స్ రిపేర్ ద wounds, repairs and heal the wounds of the body. ఫస్ట్ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే మజిల్స్ అనేవి ఫామ్ అవడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఏం చేస్తాయి? మనకి ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి? మనకి బాడీలో ఎక్కడైనా wounds కనుక ఉంటే, ఓకేనా, అవి హీల్ అవ్వడానికి, రిపేర్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఇంకొక పాయింట్ ఏంటి? మనకి ఏమైనా డిసీజెస్, ఇల్నెస్, మనం సిక్ అయినప్పుడు, లైక్ రైనీ సీజన్ కాబట్టి చాలామందికి ఫీవర్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఆ ఫీవర్స్ అనేవి ఫైట్ చేయడానికి, ఆ డిసీజ్కి అగైనెస్ట్గా మనం ఫైట్ చేయడానికి ప్రోటీన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ప్రోటీన్స్ మజిల్ ఫార్మేషన్లో యూజ్ అవుతున్నాయి కాబట్టి దే ఆర్ కాల్డ్, ఏమని పిలుచుకున్నాం మనము? మజిల్ ఫార్మేషన్లో యూజ్ అవుతున్నాయి కాబట్టి వాటిని ఏమని పిలిచాము? బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్స్. సో హ్యూమన్ బాడీ ఈజ్ బిల్డప్ ఆఫ్ బోన్స్ అండ్ మజిల్స్ టుగెదర్ కదా. అవునా? బోన్స్ అండ్ మజిల్తోనే కదా హ్యూమన్ బాడీ అనేది ఫామ్ అవుతుంది. సో దే ఆర్ కాల్డ్ బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రోటీన్స్. సో ఇప్పుడు ప్రోటీన్స్ వరకు 3 పాయింట్స్ వరకు రాసుకున్నారు కదా మీరు. సో ప్రోటీన్స్కి ఎగ్జాంపుల్స్ రాసుకున్నాను. ప్రోటీన్స్కి ఎగ్జాంపుల్స్ రాసుకోండి. మీట్, ఎగ్, మిల్క్, ఫిష్, సోయాబీన్స్ తెలిసే ఉంటాయి కదా అందరికీ. సోయాబీన్ అండ్ ఆల్ పల్సెస్. ఓకేనా నాన్న? ప్రోటీన్స్ గురించి మనం చెప్పుకోవాల్సిన 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవి అంటే ఏమిటవి? ప్రోటీన్స్ ఫస్ట్ ఏం చేస్తాయి? ఫార్మేషన్ ఆఫ్ మజిల్లో ఒక గ్రేట్ పార్ట్ తీసుకుంటాయి. నెక్స్ట్, సో దే ఆర్ కాల్డ్ బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్స్. నెక్స్ట్, ప్రోటీన్స్ హీల్ ఆర్ రీపేర్ వూండ్స్ ఆన్ ద బాడీ పైన ఏమైనా వూండ్స్ కానీ, లేదంటే ఎక్కడైనా దెబ్బలు తగిలితే, ఓకేనా, అవి ఎలా రిపేర్ అవుతాయంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రోటీన్స్. ఓకేనా? నెక్స్ట్, ప్రోటీన్స్ ఏం చేస్తాయి? మనకి ఏదైనా ఒక డిసీజ్ వచ్చినప్పుడు, మనం సిక్ అయినప్పుడు దానికి అగైనెస్ట్గా ఫైట్ చేయడానికి యూజ్ అవుతాయి. దీస్ 3 పాయింట్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ప్రోటీన్స్. సో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్, ఓకేనా, ప్రోటీన్ రిచ్గా ఉండే ఫుడ్స్ ఏంటమ్మా అంటే మీట్, ఎగ్, మిల్క్, ఫిష్, సోయాబీన్ అండ్ పల్సెస్. సో మీట్ అంటే అందరికీ తెలుసు కదా, ఎన్వి, నాన్ వెజ్.
చికెన్ అవ్వచ్చు, మటన్ అవ్వచ్చు, ఫిష్ అవ్వచ్చు. ఓకే, చికెన్ అవ్వచ్చు, మటన్ అవ్వచ్చు, లేదంటే ఇంకా చాలా టైప్స్ ఆఫ్ మీట్ అనేది తింటూ ఉంటారు. మీట్ అంటే సింపుల్గా చెప్పాలంటే మాంసం. మీట్ అంటే ఏంటన్నా మాంసం. ఓకేనా, మీట్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఎగ్. ఎగ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? హెన్ నుంచి వస్తుంది. హెన్లో కూడా ఏముంటుంది? హెన్ ఇచ్చే ఎగ్లో కూడా ఏముంటుంది? ప్రోటీన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మిల్క్. మీరు రోజు మిల్క్ తాగుతారు కదా. యూర్ ఆల్ గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ నౌ, సో యూ షుడ్ డ్రింక్ మిల్క్ ఎవ్రీ డే. మిల్క్ ఈజ్ సో గుడ్ ఫర్ హెల్త్. ఓకే, మిల్క్ అనేది హెల్త్కి చాలా మంచిది. మీ ఫార్మేషన్ మిల్క్ తాగారనుకోండి మీరు, మసిల్స్ బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. ఎందుకంటే మిల్క్లో ఏముంటుంది? ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ ఫిష్. ఫిష్ తినడం వల్ల కూడా మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా వస్తుంది. బాడీకి ఎక్కువ అమౌంట్స్లో ప్రోటీన్ అనేది వస్తుంది ఫిష్లో కూడా, ఫిష్ తినడం వల్ల కూడా. నెక్స్ట్ సోయాబీన్ అంటే తెలుసా? సోయాబీన్ అంటే తెలుసా ఎవరికైనా? సోయా సాస్ అంటూ ఉంటారు, విన్నారా ఎప్పుడైనా? ఇప్పుడు అందరూ ఫాస్ట్ ఫుడ్ కదా తినేది మనము కదా. నూడిల్స్లో సోయా సాస్, టొమాటో సాస్ ఇవన్నీ వేస్తుంటారు కదా. సోయాబీన్స్ అంటే ఏం లేదు, ఇంత చిన్న చిన్న గింజల్లా ఉంటాయి. దాంట్లో ఎస్పెషల్లీ సోయాబీన్ గురించి చెప్పాలి అంటే, మీట్లో ఎంతైతే ప్రోటీన్ ఉంటుందో సోయాబీన్లో కూడా అంతే అమౌంట్లో ప్రోటీన్ ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు మనకి మీట్ తిన్నా సోయాబీన్ తిన్నా సేమ్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. ఓకే, ఇంకా చెప్పాలంటే సోయాబీన్ అనేది మీట్ కంటే కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఓకేనా? సో చూడండి. నెక్స్ట్ అండ్ పల్సెస్. అన్ని పప్పుల్లో కూడా, పప్పులు ఉంటాయి కదా, కందిపప్పు, మినపప్పు, లైక్ దిస్. ఓకే, ఆ పప్పుల్లో కూడా, అన్ని పల్సెస్లో కూడా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చెప్పాను? మీరు నన్ను ఏం అడిగారు? మిస్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ పేర్లు కొన్ని చెప్పండి. ప్రోటీన్స్ అంటే చెప్పారు, ఓకే. నాకు బాగా మజిల్ రావాలి. మీరు కూడా లీన్గా ఉండే పిల్లలు ఉన్నారు కదా, నాకు బాగా మజిల్ రావాలి, నేను స్ట్రాంగ్ ఇనఫ్ ఉండాలి, బాగా ఆడుకోవాలి, నేను ప్రోటీన్ ఎక్కువ రావాలంటే ఏ ఫుడ్ తినాలి అని నన్ను అడిగారు. ఓకేనా? నేను అప్పుడు ఏం సజెస్ట్ చేశాను? మీట్ తినండి అన్న, లేదంటే ఎగ్ తినండి అన్న, మిల్క్ తాగండి అన్న, ఓకే, ఫిష్ తినండి అన్న, సోయాబీన్ తినండి, లేదంటే పల్సెస్ ఎక్కువగా తినండి అని చెప్పాను. సో మీరు ఎవరికో డౌట్ వచ్చింది, మీరు చెప్పిన తినేస్తే నిజంగా మజిల్స్ అనేవి ఫామ్ అవుతాయా, దాంట్లో నిజంగా ప్రోటీన్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది మాకు? మీరు చెప్పారు, ఓకే మేడం, నిజంగా ప్రోటీన్ ఉందో లేదో తెలుసుకున్నాక మాత్రమే నేను తింటాను, ఓకే అని మీరు ప్రోటీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ప్రోటీన్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఏముంటుంది కదా? ప్రోటీన్ టెస్ట్. జస్ట్ లైక్ కార్బోహైడ్రేట్ టెస్ట్, ప్రోటీన్ టెస్ట్ అనేది కూడా మనకు ఉంటుంది. అంటే ఏం చేయొచ్చు మనం బై డూయింగ్ ప్రోటీన్ టెస్ట్? ఏదైనా ఒక ఫుడ్ ఐటెంలో ప్రోటీన్ ఉందా లేదా దాని ప్రెసెన్స్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు, దాని ప్రెసెన్స్ని ఆబ్సెన్స్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా ఫుడ్ ఐటమ్ వీటిలో ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ తీసుకొని, ఓకే, దాన్ని మనం ఏం చేయాలి? సో ప్రాసెస్ ఉంటుంది. ఆ యాక్టివిటీ ఇప్పుడు నేను చెప్తాను. అది చేసిన తర్వాత మనకి రిజల్ట్ ఏమొస్తుంది, దాంట్లో ప్రోటీన్ ఉందా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎగ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఎగ్ తీసుకుంటున్నాను. ఎందుకని? ప్రోటీన్ రిచ్ ఫుడ్స్లో నేను ఫస్ట్ ఏం రాశాను? లైక్ ఎగ్జాంపుల్ ఏం రాశాను? ఎగ్ రాశాను. కాబట్టి నిజంగా ఎగ్లో ప్రోటీన్ ఉందా లేదా అని తెలుసుకుంటాను. సో చూడండి, ప్రోటీన్ టెస్ట్. ఓకే, ప్రోటీన్ టెస్ట్కి అసలు మన ఏమేంటన్నా టు కన్ఫర్మ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ ఎగ్ వైట్, టు కన్ఫర్మ్ ద protein in egg white. ఎగ్ వైట్లో ప్రోటీన్ ఉంది అని మనం ప్రూవ్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ ఎయిమ్.
This is a rain. Okay. Protein test. సో చూడండి మనం ఏమేమిటన్నా ఇప్పుడు మనం ఒక ఎగ్ తీసుకున్నాం. ఎగ్లో పర్టికులర్గా ఎగ్ వైట్ తీసుకున్నాం. సో ఎందుకు ఎగ్ వైట్ తీసుకున్నారంటే ఎగ్ వైట్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. సో టు కన్ఫర్మ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ప్రోటీన్, సారీ నాన్న మ్యారేజ్, టు కన్ఫర్మ్ ద presence of protein in egg white. సో మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఎగ్ వైట్లో ప్రోటీన్ ఉంది అని మనం ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయాలి? సో అది ప్రూవ్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటి? వాట్ యు నీడ్, ఏం కావాలి? ఎగ్ వైట్లో ప్రోటీన్ ఉంది అని మనం ప్రూవ్ చేయాలంటే మనకి ఏం కావాలి అంటే ఆపరేటర్స్. ఓకేనా నాన్న? వాట్ యు నీడ్ అంటే మనం ఏమనుకోవచ్చు? సింప్లీ ఆపరేటర్స్ అనుకోవచ్చు. ఆ ఆపరేటర్స్ ఏంటి మనకి? 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అంటే ఏం లేదు, నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ బ్రాకెట్లో రాసుకోండి. అసలు కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ మనకి ఎలా వస్తుంది అని బ్రాకెట్లో రాసుకున్నా. బ్రాకెట్ పెట్టుకొని అక్కడ రాసుకోండి. డిజాల్వ్ 2 grams of copper sulfate in 100 ml water. Dissolve 2 grams of copper sulfate in 100 ml of water. ఓకే, మీరేం కంగారు పడద్దు, ఇది చాలా ఈజీ. ఓకే, నేను చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. నేమ్స్ ఇలా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. కాపర్ సల్ఫేట్ ఏంటి, సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఏంటి, ఓకే ఇదంతా మీరేం టెన్షన్ పడద్దు, నేను చాలా ఈజీగా చెప్పేస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ మనకి ఏం కావాలన్నా కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఫస్ట్ వాట్ వి నీడ్? కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. నెక్స్ట్ 10% ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. తర్వాత మనకి ఏం కావాలి? 10% ఆఫ్ sodium hydroxide solution, sodium hydroxide solution. So sodium hydroxide solution మనకి ఎలా వస్తుంది? sodium hydroxide solution మనకి ఎలా వస్తుందంటే by dissolving 10 grams of sodium hydroxide in 100 ml of water. Dissolve 10 grams of sodium hydroxide in 100 ml of water. Okay, then we will get sodium hydroxide solution. అండ్ మనకి ఇంకేం కావాలి? ఎగ్. ఇంకేం కావాలి నాన్న? ఎగ్ కావాలి. టెస్ట్ ట్యూబ్స్ కావాలి. 2 beakers కావాలి. అండ్ ఒక డ్రాపర్ కావాలి. These are the operators to do the protein test. సో చూడండి అన్న, ఇది చాలా సింపుల్. కానీ మీకు టర్మినాలజీ ఎలా ఉంటుందంటే చాలా హార్డ్గా ఉంటుంది. టర్మినాలజీ కొంచెం కష్టం, చాలా హార్డ్ కాదు, కొంచెం కష్టం. లాస్ట్ ఇయర్ మీరు ఆల్రెడీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్లో వినే ఉంటారు చాలామంది. వినలేదు అంటే కూడా ఇది మీకు చాలా ఈజీ. ఐ ఎక్స్ప్లెయిన్ దిస్. ఓకే, ఫస్ట్ ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ తీసుకొని దాంట్లో ప్రోటీన్ ఉంది అని
స్టేట్మెంట్ని తీసుకొని ఓకేనా ఆ ఫుడ్ ఐటెంలో నిజంగా ప్రోటీన్ ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రోటీన్ టెస్ట్ అనేది చేస్తున్నాము. సో ప్రోటీన్ టెస్ట్ చేయడానికి మనకి ఏమేంటి ఫస్ట్ టు కన్ఫర్మ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ ఎగ్ వైట్. సో ఎగ్ వైట్ ఎందుకు తీసుకుందాము అంటే మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్స్లో ఎగ్ కూడా ఉంది. సో ఎగ్ వైట్ అనేది తీసుకుని ఎగ్ వైట్లో నిజంగా ప్రోటీన్ ఉందా లేదా అనేది మనం ప్రూవ్ చేస్తున్నాం. సో చూడండి వాట్ యు నీడ్ అంటే వాట్ ఆర్ ద ఆపరేటర్స్ మనకి ఏమేమి ఆపరేటర్స్ కావాలి టు డూ ప్రోటీన్ టెస్ట్ అంటే ఫస్ట్ మనకి ఏం కావాలన్నా 2% ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ 2% ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. సో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ 2% ఏంటి మేడం అంటే ఏం లేదన్నా ఒక 100 ml వాటర్ తీసుకోవాలి. ఒక 100 ml వాటర్ తీసుకోవాలి. ఆ 100 ml లో 2 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్ 2 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్ we should dissolve 2 grams only 2 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ అంటే బ్లూ కలర్. సో అందుకే కాపర్ సల్ఫేట్ ని మనం ఏమంటామంటే బ్లూ స్టోన్ అని కూడా అనొచ్చు. సో కాపర్ సల్ఫేట్ అనేది ఇంత చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా లేదంటే సాల్ట్ మనం వాడతాం కదా సాల్ట్ ఆర్ టేబుల్ సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ ఏ రూపంలో అయినా దొరుకుతుంది అనమాట. సో 2% ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అంటే ఏం లేదు 100 ml ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో 2 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ ని డిజాల్వ్ చేస్తే మనకి ఏ సొల్యూషన్ వస్తుంది అంటే 2% ఆఫ్ కాపర్ సల్ఫేట్ 2% ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకి ఏం కావాలి 10% ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ 10% ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ కావాలి. సో సొల్యూషన్ కావాలంటే మనం ఏం చేయాలన్నా డిజాల్వ్ 10 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఇన్ 100 ml వాటర్. అగైన్ మనం ఒక 100 ml వాటర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాంట్లో సోడియం హైడ్రాక్సైడ్ 10 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ అనేది డిజాల్వ్ చేయాలి. దెన్ వి గెట్ 10% సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. అర్థమైందా నాన్న? అర్థమైంది అందరికి? ఒకసారి చూడండి అన్న ప్రోటీన్ టెస్ట్ చేయడానికి మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. సో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తయారు చేసుకోవడానికి మనకి ఏం కావాలంటే ఫస్ట్ 100 ml ఆఫ్ వాటర్ కావాలి. ఏం కావాలమ్మా 100 ml ఆఫ్ వాటర్ కావాలి. ఆ 100 ml ఆఫ్ వాటర్లో 2% కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ని డిజాల్వ్ చేయాలి. సో కాపర్ సల్ఫేట్ కలర్ ఏంటి బ్లూ కలర్లో ఉంటుంది కాబట్టి కాపర్ సల్ఫేట్ని బ్లూ స్టోన్ అని కూడా అంటారనమాట. నెక్స్ట్ సెకండరీ మనకి ఏం కావాలి సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. సో సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఎంత కావాలి 10% కావాలి. దానికి మనం ఏం చేయాలి 100 ml ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 100 ml ఆఫ్ వాటర్లో 10 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ కలపాలన్నమాట. డిజాల్వ్ చేయాలి. డిజాల్వ్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది 10% ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ వస్తుంది. ద కలర్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఈస్ వైట్. వైట్గా ఉంటుంది అనమాట. తర్వాత మనకి ఏం కావాలి టెస్ట్ ట్యూబ్స్ కావాలి. టెస్ట్ ట్యూబ్స్ అంటే తెలుసానన్నా మీ అందరికి ఎప్పుడైనా ల్యాబ్స్లో చూసారా ఇలా ఉంటాయి అన్నమాట. టెస్ట్ ట్యూబ్స్ అనేవి ఇలా ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి 2 బీకర్స్ గ్లాస్ బీకర్స్ ఉంటాయి. మీరు చూస్తే ఇలా ఉంటాయి అన్నమాట. ఎలా ఉంటాయి నాన్న ఇలా ఉంటాయి గ్లాస్ బీకర్స్. నెక్స్ట్ డ్రాపర్ అంటే మీకు తెలుసు కదా సిరప్ చిన్నపిల్లలకి సిరప్ వేస్తారు కదా అదొకటి కావాలన్నమాట. డ్రాపర్ అనేది ఒకటి కావాలి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రోటీన్ టెస్ట్ చేయాలంటే మనకి కావాల్సిన ఆపరేటర్స్ ఏంటి అంటే 2% ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఓకేనా 2% ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. నెక్స్ట్ ఇంకొకటి ఏం కావాలి 10% ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్.
సో ఫస్ట్ వన్ 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఎలా మనకు వస్తుందంటే బై డిజాల్వింగ్ 2 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఇన్ 100 ml వాటర్. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఎలా వస్తుందంటే బై డిజాల్వింగ్ 10 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఇన్ 100 ml ఆఫ్ వాటర్. ఈ రెండు మీరు గుర్తుపెట్టేసుకుంటే మిగతావన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ మనకి ప్రోటీన్ టెస్ట్ చేయాలి అంటే టు కన్ఫర్మ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ ఎగ్ వైట్ అంటే ఎగ్ కంపల్సరీ కావాలి. నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్ కావాలి, డ్రాపర్ కావాలి. నెక్స్ట్ ఇంకా కావాల్సింది ఏంటి మనకి 2 glass beakers, 2 beakers అనేవి కావాలి. దీస్ ఆర్ ద ఆపరేటర్స్ ఓకే టు డూ ప్రోటీన్ టెస్ట్. ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి అన్న, జాగ్రత్తగా వినండి. ఇది చాలా సింపుల్ టాపిక్, చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో చూడండి, ఎయిమ్ టు కన్ఫర్మ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ ఎగ్ వైట్. ఎగ్ వైట్లో ప్రోటీన్ ఉంది అని మనం కన్ఫర్మ్ చేయడానికి ప్రోటీన్ టెస్ట్ చేయాలి. ప్రోటీన్ టెస్ట్ చేయడానికి కావాల్సినవి ఏంటి అంటే 2% ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ 10% ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ 1 egg, టెస్ట్ ట్యూబ్స్, 2 beakers అండ్ a dropper. ఇవి మనకి కావలసిన వస్తువులు. అర్థమైందా నాన్న? నెక్స్ట్ హౌ టు డూ ద ఎక్స్పెరిమెంట్, హౌ టు డూ ద యాక్టివిటీ ఇప్పుడు నేర్చుకున్నాం. హౌ టు డూ ద యాక్టివిటీ. నేను ఈ క్లాస్లో మొత్తం ఈ యాక్టివిటీ మాత్రమే చెప్తాను, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. అర్థమైందా నాన్న? ఎగ్జామ్లో కనుక క్వశ్చన్ వస్తే యాక్టివిటీ రాస్తే బైకి బై మార్క్స్ పడిపోతాయి కరెక్ట్గా రాస్తే. ఓకేనా? సో చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. నెక్స్ట్ హౌ టు డూ ద ఎక్స్పెరిమెంట్, హౌ టు డూ ద ఎక్స్పెరిమెంట్ రాసుకోండి. హౌ టు డూ. సో కావలసిన ఆపరేటర్స్ మొత్తం తీసుకున్న తర్వాత మనం ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలి? ఫస్ట్ మనం ఏం చేయాలి? టేక్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఎగ్ వైట్, టేక్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఎగ్ వైట్, ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఎగ్ వైట్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్. ఏంట్లో తీసుకోవాలన్నా? ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్. ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్. టెస్ట్ ట్యూబ్ ఉంది కదా మనకి, టెస్ట్ ట్యూబ్ పిక్చర్ గీసాను కదా పైన. సారీ, ఇలా ఉంటుందని చెప్పాను కదా. సో టెస్ట్ ట్యూబ్, టేక్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఎగ్ వైట్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి. ఆ టెస్ట్ ట్యూబ్ లో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఎగ్ వైట్ అనేది తీసుకోవాలి. యాడ్ 2 drops ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ 10 drops ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. ఓకే, తర్వాత ఏం చేయాలి? యాడ్ 2 drops ఆఫ్ copper sulfate solution, copper sulfate solution and 10 drops of sodium hydroxide solution. ఫస్ట్ మనం ఏం చేయాలన్నా, వి షుడ్ టేక్ ఆ టెస్ట్ ట్యూబ్ అండ్ దాంట్లో ఏం తీసుకోవాలి? ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఎగ్ వైట్ తీసుకున్న తర్వాత మనం దానికి ఏం యాడ్ చేయాలి? యాడ్ 2 drops ఆఫ్ కాపర్ సల్ఫేట్. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఉంది కదా, బై యూజింగ్ డ్రాపర్ వి షుడ్ యాడ్ 2 drops, ఓన్లీ 2 drops ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. నెక్స్ట్ 10 drops ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. ఓకేనా? ఎగ్ వైట్ టెస్ట్ ట్యూబ్ లో తీసుకున్న తర్వాత 2 drops ఆఫ్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్
10 drops of sodium hydroxide solution అనేది మనం యాడ్ చేయాలి. Then shake well and keep the test tube in a stand for few minutes. దాని తర్వాత మనం ఏం చేయాలి? షేక్ వెల్. ఓకేనా? దాన్ని మనం ఏం చేయాలన్నా షేక్ వెల్, దాన్ని బాగా షేక్ చేయాలి. మొత్తం ఆ సల్ఫేట్స్, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అండ్ ఎగ్ వైట్ మొత్తం బాగా కలిసేలాగా ఇలా ఏం చేయాలి? మనం షేక్ చేయాలి. షేక్ చేసిన తర్వాత కాసేపు దాన్ని ఏం చేయాలి? స్టాండ్లో పెట్టాలన్నమాట. ఓకేనా? స్టాండ్లో ఉంచాలి కాసేపు. ఓకే, స్టాండ్లో ఉంచిన తర్వాత అబ్జర్వ్ ఫర్ ఎనీ చేంజ్ ఇన్ ద కలర్ ఆఫ్ ద మెటీరియల్. When proteins reacts with mixture of copper sulfate and sodium hydroxide, it turns into violet, indicating the presence of protein. Okay na nanna? So మనం ఏం చేయాలి? ఫస్ట్ ప్రోటీన్ టెస్ట్ చేయడానికి ఎగ్ వైట్ అనేది ఒక 2 drops, ఒక ఫ్యూ డ్రాప్స్, 2 drops, కొన్ని డ్రాప్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానికి ఏం యాడ్ చేయాలి? 2 drops of copper sulfate, 10 drops of sodium hydroxide అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దాన్ని షేక్ చేసి మొత్తం అంతా కలిసేలాగా షేక్ చేసి కాసేపు అన్డిస్టర్బ్డ్గా ఒక స్టాండ్లో పెట్టాలి. ఆ స్టాండ్లో పెట్టిన తర్వాత కాసేపటికి మీరు ఏం చేస్తారు? దాని కలర్లో ఏమైనా చేంజ్ వచ్చిందా లేదా చూస్తారు. దాని కలర్లో ఏమైనా చేంజ్ వచ్చిందా లేదా చూస్తారు. సో నిజంగా ఎగ్ వైట్లో కనుక ప్రోటీన్ అనేది ఉంటే సోడియం హైడ్రాక్సైడ్ అలాగే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్తో ఎగ్ వైట్ని మనం టెస్ట్ చేసినప్పుడు అది ఏ కలర్లోకి చేంజ్ అవుతుందంటే వైలెట్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇఫ్ దేర్ ఈస్ ప్రోటీన్ కనుక ఉంటే ఎగ్ వైట్లో అది ఏం చేస్తుంది? కాపర్ సల్ఫేట్తో సోడియం హైడ్రాక్సైడ్తో టెస్ట్ చేసినప్పుడు కలిసినప్పుడు మిక్స్ అయినప్పుడు అది వైలెట్ కలర్లోకి అనేది మారిపోతుంది. సో ఎప్పుడైతే వైలెట్ కలర్లోకి ఆ సొల్యూషన్ అనేది ఎగ్ వైట్ సొల్యూషన్ అనేది మారిందో అప్పుడు మనం ఏం కన్ఫర్మ్ చేయొచ్చు? ఎగ్ వైట్లో ప్రోటీన్ ఉంది, ఎగ్ వైట్లో ప్రోటీన్ ఉంది అని చెప్పి కన్ఫర్మ్ చేయొచ్చు. సో షేక్ వెల్ అండ్ కీప్ ఇట్ ఇన్ ఎ స్టాండ్లో పెట్టాలి మనం. తర్వాత ఏం చేయాలి? when protein reacts with a mixture of copper sulfate, when reacts copper sulfate and sodium hydroxide, copper sulfate and sodium hydroxide, it turns to violet. It turns violet. It turns indicating the presence of protein, indicating the presence of protein. Okay. Indicating the presence of protein కనిపించట్లేదు కదా వీడియోలో, నేను కింద రాస్తున్నాను చూసుకోండి. అర్థమైందా నాన్న? సో ఫస్ట్ మనం ప్రోటీన్ టెస్ట్ చేయడానికి వాట్ ఈస్ ద ఎయిమ్ అన్న? మన ఎయిమ్ ఏంటి? ఎగ్ తీసుకున్నప్పుడు సో టు కన్ఫర్మ్ ద ప్రెసెన్స్ ఆఫ్ protein in egg white.
సో వాట్ వీ నీడ్ టు డూ దట్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ల్యాబ్ యాక్టివిటీ, మనకి ఏమేమి కావాలి? ఫస్ట్ 2% ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కావాలి, 10% ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. మీరు చాలా మంది ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ చేస్తున్నారు. డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ అని నేను చెప్పాను. డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ అని చెప్తే డైల్యూట్ అంటున్నారు. ఓకే, అయోడిన్ అయోడిన్ అనట్లేదు, ఓడిన్ అంటున్నారు. సంథింగ్ ఓకే నా, డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ అని. ఓకే, ఇప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ 10% ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ కావాలి. నెక్స్ట్ ఇంకేం కావాలి? ఒక ఎగ్ కావాలి, టెస్ట్ ట్యూబ్స్ కావాలి, 2 బీకర్స్ కావాలి. ఓకే, 2 బీకర్స్ కావాలి. నెక్స్ట్ ఇంకేం కావాలి? డ్రాపర్ కావాలి. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేయాలి? 2% ఫస్ట్ ఫ్యూ డ్రాప్స్, టేక్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఎగ్ వైట్ ఇన్ టెస్ట్ ట్యూబ్. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఎగ్ వైట్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఏం యాడ్ చేస్తారా? 2 డ్రాప్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఉంది కదా, ఒక బీకర్లో మనం కలిపి పెట్టుకున్నాం కదా వాటర్లో డిజాల్వ్ చేసుకొని. సో 2 డ్రాప్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకుని దాంట్లో యాడ్ చేయండి. దాని తర్వాత 10 డ్రాప్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తీసుకొని యాడ్ చేయండి. చేసిన తర్వాత ఏం చేస్తారు? షేక్ వెల్ అండ్ కీప్ ఇట్ ఇన్ స్టాండ్. కొంచెం దాన్ని మొత్తం మిక్స్ అయ్యేలా షేక్ చేయండి. స్టాండ్లో పెట్టి కాసేపు అన్డిస్టర్బ్డ్గా ఉంచండి. నెక్స్ట్, వెన్ ప్రోటీన్ రియాక్ట్స్ with copper sulfate and sodium hydroxide, it turns violet, indicating presence of protein. So protein ని కనుక మనం కాపర్ సల్ఫేట్ తోను సోడియం హైడ్రాక్సైడ్ తోను మనం ఏం చేస్తే రియాక్ట్ చేస్తే, ఇఫ్ దాంట్లో ప్రోటీన్ కనుక ఉంటే అది వైలెట్ కలర్లోకి అనేది చేంజ్ అయిపోతుంది. ఏ కలర్లోకి చేంజ్ అవుతుంది? వైలెట్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. దెన్ వీ కెన్ ఈజీలీ కన్ఫర్మ్ దట్ egg white having protein. ఓకేనా నాన్న, అర్థమైందా అందరికి? నెక్స్ట్, వాట్ డు యు సీ? మనం ఏం చేసాము, ఏం చూసాము? ద ఎగ్ వైట్ టర్న్స్ ఇంటూ వైలెట్ కలర్. ద ఎగ్ వైట్, వాట్ డు యు సీ? ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనం ఏం చేసాం, ఏం చూసాం? ఓకే, ద ఎగ్ వైట్ turns into violet color. ఓకేనా నాన్న? ఇక్కడతో మనకి ఎక్స్పెరిమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? ప్రోటీన్ టెస్ట్ నేర్చుకున్నాం. ప్రోటీన్ టెస్ట్ చేయడానికి కావాల్సిన మనకి ఆపరేటర్స్ ఏంటి? వాట్ డు వి నీడ్? మనకి ఏం కావాలి? 2% ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కావాలి, 10% ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ కావాలి, ఎగ్ కావాలి, 2 బీకర్స్ కావాలి. ఓకే, ఒక టెస్ట్ ట్యూబ్ కావాలి అండ్ డ్రాపర్ కూడా కావాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? హౌ టు డూ ద ఎక్స్పెరిమెంట్, హౌ టు డూ ద యాక్టివిటీ అంటే, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం కదా, దాంట్లో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఎగ్ వైట్ అనేది తీసుకోవాలి. ఎగ్ వైట్ తీసుకున్న తర్వాత దానికి ఏం యాడ్ చేయాలి? 2 drops ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ డ్రాపర్ we should add 2 drops of copper sulfate solution to the egg white, and next we should add 10 drops of sodium hydroxide solution to the egg white and copper sulfate solution. So then after we should shake well it. Okay, now we should shake well and keep it in a stand. We should keep that in a stand for undisturbed for 5 minutes or 10 minutes. Okay, so ala koncham సేపు అలా ఉంచిన తర్వాత what do we see? మనకి ఏం కనబడుతుంది? మనం అబ్జర్వ్ చేస్తే ఆ ప్రోటీన్ ఉండడం వల్ల ఎగ్ వైట్లో అదే కలర్లోకి మారుతుంది, వైలెట్ కలర్లోకి మారుతుంది. వైలెట్ కలర్లోకి మారిందంటే మనకి ఏం తెలుస్తుంది? దాంట్లో ఎగ్ వైట్లో ప్రోటీన్ అనేది ఉంది. ఓకే, వాట్ డు వి సీ? లాస్ట్కి మనం ఏం చూస్తాము? రిజల్ట్ ఏమొస్తుంది? ద ఎగ్ వైట్ టర్న్స్ ఇంటూ వైలెట్ కలర్, మీన్స్ దాంట్లో ఎగ్ వైట్లో ప్రోటీన్ అనేది ఉంది. ఓకేనా నాన్న? ఇక్కడతో మనకి ప్రోటీన్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మీకు మొన్న వర్క్ ఇచ్చాను కదా నాన్న, అందరికీ వర్క్ ఇచ్చాను కదా. ఏమి ఇచ్చాను? ఎప్పుడు రిటర్న్ వర్క్స్ మీ మమ్మీ డాడీ చెప్పండి అంటే మీరు ఏం చేస్తున్నారు? చూసి రాసేస్తున్నారు. కాబట్టి ఒక వీడియో చేయండి.
దట్టు సెల్ఫీ వీడియో వద్దు అంటే మీరు సెల్ఫీ వీడియోస్ పెడుతున్నారు ఇంకా చాలా మంది. సెల్ఫీ వీడియోస్ వద్దు. సెల్ఫీ వీడియో తీసుకునేటప్పుడు మీరు ఏం చేస్తున్నారు, చేతిలో ఇలా బుక్ పెట్టుకుంటున్నారు, ముందు ఫోన్ పెట్టుకుంటున్నారు, బుక్లో చూసి చదివేస్తున్నారు. ఓకే, అలా చేయొద్దు. మీ మమ్మీని కానీ డాడీని కానీ ఎవరు మీకు సిబ్లింగ్స్ ఉంటారు కదా, అక్క చెల్లి సంథింగ్, వాళ్ళని షూట్ చేయమని మీరు చెప్పండి. ఓకే, ఇప్పటి వరకు పెట్టిన వాళ్ళందరూ వెరీ గుడ్ నాన్న, చాలామంది పెట్టారు. అవన్నీ నేను నా స్టేటస్లో షేర్ చేశాను. ఓకేనా, మీరు చూసుకోండి, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. సెల్ఫీ వీడియోస్ మాత్రం పెట్టద్దు. ఓకేనా, ఇంకొకరిని రికార్డ్ చేయమని సెకండ్ పర్సన్ని మీరు పెట్టండి. ఈ వీడియో చేసి నాకు పంపించిన వాళ్ళందరూ వెరీ గుడ్, అలాగే ఫాలో అవ్వండి. అర్థమైందనన్నా? సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అండ్ ద యువర్ హోంవర్క్ ఈజ్ జస్ట్ ప్రోటీన్ టెస్ట్ మాత్రం చదవండి. చదివేసి 1 టైం రాసి కింద పేరెంట్ సిగ్నేచర్ ఉండాలి. నాకు కింద పేరెంట్ సిగ్నేచర్తో నాకు సెండ్ చేయండి. ఓకేనా, వీడియో పంపించిన వాళ్ళందరూ హోంవర్క్ కనుక పంపించకపోతే చెప్తాను. అర్థమైందా? వీడియో పంపించిన వాళ్ళందరూ వీడియో అంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నారో హోంవర్క్ అంటే కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉండండి. అర్థమైందా నాన్న? సో 1 టైం మీకు మొత్తం క్వశ్చన్ అంతా వచ్చేసి మీ మమ్మీకి లేదా డాడీకి విదౌట్ చెప్పేసిన తర్వాత మీరు రాసి కింద సిగ్నేచర్ చేసి మీ పేరెంట్స్తో పంపించండి. అర్థమైందా? జస్ట్ ప్రోటీన్ టెస్ట్ మాత్రమే చదవండి. నేను ప్రొనౌన్సియేషన్ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. ఈ ప్రోటీన్ టెస్ట్ మొత్తంలో మీకు హార్డ్గా ఉంటుంది ఆ 2 వర్డ్స్. ఓకేనా, కాబట్టి ఆ 2 వర్డ్స్ చాలా బాగా నేర్చుకోండి, స్పెల్లింగ్స్ కూడా నేర్చుకోండి. ఓకేనా? బాయ్ ఆల్ ఆఫ్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.